గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి నవరాత్రులు మనకు ప్రారంభం అవబోతున్నాయి. మరి అంటే ఒక నెక్స్ట్ డేనే ఉంది. అసలు అంటే చాలా మంది అంటారు ముందు రోజు నుంచి 9 రోజులు చేయటానికి వీలు కాకపోయినా కూడా లాస్ట్ ఆఖరణ 3 రోజులు చేసినా కూడా అదే విధమైన ఫలితం పొందవచ్చు అని చెప్పి. నిజంగా అలాంటి అవకాశం ఉందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు అవకాశం లేదు అనేది ఒకసారి ఆలోచించాలి. కొన్ని కారణాలు ఉంటాయి. అలాగా ఇంట్లో ఎవరో గతిస్తారు, ఆ 11 రోజులు అప్పటి వరకు అవ్వవు. సంథింగ్ ఇంకొక 4-5 డేస్ అయితే కానీ 11 రోజులు అవ్వదు. అప్పుడు లాస్ట్ 3 డేస్, లేదా అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు కుదరదు. అనారోగ్యంతో ఉంటారు ఒక్కోసారి, అప్పుడు వాళ్ళకి శక్తి చాలా. అలాంటి సందర్భాలలో దిస్ ఇస్ ఎగ్జంప్షన్. కానీ 9 రోజులు అక్కర్లేదు, లాస్ట్ 3 రోజులు చేద్దామన్న బద్ధకంతో గనక చేస్తే ఆ ఫలితం మీరు 3 రోజులు చేసినా కూడా రాదు. భక్తి లేకుండా మాత్రమే 3 రోజులు, భక్తి లేకుండా చేస్తే 9 రోజులుగా 9 సంవత్సరాలు చేసినా ఫలితం రాదు. వృత్తిరీత్యా ఒకవేళ బిజీగా ఉండి కుదరని పక్షంలో అప్పుడు 3 రోజులు చేసుకున్నా పర్లేదండి. బిజీగా ఉన్నా, ఇప్పుడు టెస్లా అధినేత ఎవరండి? టెస్లా అధినేత ఎవ్రీ మెసేజ్కి ఆయన రిప్లై పెడతాడంట. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే మనం అనుకుంటాం టైం లేదు, నిజంగానే కొంతమందికి అస్సలు టైం లేని పరిస్థితులు ఉంటాయి, కాదనట్లేదు. జస్ట్ అది 1% ఆఫ్ పీపులే. 99% ఆఫ్ పీపుల్ రకరకాల వాటిలో టైంపాస్ చేస్తూ ఉంటారు, టైం లేదనుకుని ఉంటారు. టైంని నువ్వు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టైం ఉంటుంది. టైం ప్లాన్ చేసుకోకపోవడం వల్లే టైం ఉండదు నా ఉద్దేశంలో. ఓకే, అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది అనుకుందాం, రోజు వెళ్తే ఒక సమ్ అమౌంట్ ఏదో ఇస్తాను అన్నది. ఓకే, లేదండి ఆఖరి 3 రోజులు తీసుకుంటా అండి, 9 రోజులు కాకుండా అని అంటారు ఎవరైనా? అన్నారు కదా. ఎందుకంటారు? అమ్మో అట్లా అట్లా మిగతా 6 రోజులు నేను తీసుకోకూడదు అంటారు. అవునా? ఏదైనా సంథింగ్. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి అంటే అమ్మవారిని ఆరాధించినప్పుడు మీకు కలిగే ఫలితం ఎటువంటిదంటే, ముఖ్యంగా ఈ తామసికమైనటువంటివి ఉగ్ర సంబంధించి చేసినప్పుడు పూర్వజన్మ కర్మలు తొందరగా దగ్ధం అవడానికి చేస్తారు. అది కూడా మనం లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం. సరైన పద్ధతి, అంటు ముట్టు, శుచి శుభ్రత, దానికంటూ ఒక విధానము, కోపం లేకుండా అంటే ఉగ్రంగా ఉండకుండా. చాలామంది ఏం చేస్తారంటే ఆ ఉగ్ర సంబంధించి చేస్తున్నా నాకు కోపం ఉంటుంది అంటారు. అది చాలా పెద్ద తప్పు అసలు. అది ఇటువంటివి పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి. అమ్మవారు అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నా, ఎవడో నువ్వు లోకం కోసం నువ్వేం చేయట్లేదు కదా. అనుగ్రహం పొందడం కోసం చేస్తున్నాము అనే ఒక భావనతో చేయాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. అంటే ఎలా అంటే పూజ గదిలో కూర్చున్నాము, ఒక గంధం పూస్తున్నాం, నిజంగానే అమ్మవారు ఎదురుగా ఉంటే గంధం పూస్తున్న ఫీలింగ్ మనకు కలగాలి. పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటున్నాం, పూస్తున్నట్టు. దీపం చూపిస్తే నిజంగానే ఒక దీపం చూపించినట్టుగా. అంటే ఎలా అంటే ఒక స్టూడెంట్ తల్లి కూతురు ఉన్నారు, కూతురికి సంథింగ్ ఏదో చదువుతుంది, కరెంట్ పోయింది, ఒకదేదో తీసుకొచ్చి బ్యాటరీ ఏదో పెడుతుంది అంటే అక్కడ పాప ఉంది, ఆ పాప చదువుకోవడానికి వీలుగా ఉందా లేదా అన్నట్టుగా పెడతాం. అవునా? ఒక మనకి వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి అంటాం, ధూపం దర్శయామి అంటాం లేకపోతే. అన్నప్పుడు ఆ వాయువు ఎంత మంచిది తీసుకొచ్చి పెట్టాలి అంటే ఆ సువాసన అమ్మవారు చూస్తుందనే భావంతో ఏదో పెట్టేసాం. ఏదో చాలామంది ఏం చేస్తారంటే అగరబత్తి తీసుకొని ఇట్లా తిప్పేసి అక్కడ పెట్టేస్తారు. ఏంటి ఇట్లా తిప్పేది ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు సెంటు కొట్టుకుంటేనే నీట్ కొట్టుకుంటున్నావు, అవునా? అంటే ఆ సువాసన సంబంధించినటువంటిది. అబ్బా ఎంత మంచిది, నేను అమ్మవారికి చూపిస్తున్నా. దీపం అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి అని చెప్పి చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఆ చేసేటప్పుడు అక్కడ దేవత ఉందనే భావనతో చేయాలి. కేవలం ఏదో నవరాత్రులు చేస్తున్నాం అన్నట్టు కాకుండా, లేదా 3 రోజులు ఆఖరి 3 రోజులు చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక రిలేషన్ మీరు మెయింటైన్ చేయగలగాలి దేవతతో. మీకు ఏం జరిగినా చెప్పుకోగలగాలి.
అమ్మ ఇలా ఉంది ఏంటో ఇవాళ లేట్ అవుతుంది, అబ్బా ట్రైన్ మిస్ అయిపోయింది, బస్ మిస్ అయిపోయింది, లేదా ఫ్లైట్ మిస్ అయింది, ఏంటో మా అబ్బాయి వినట్లేదు, నేను చెప్పిన మాట మా అమ్మాయి వినట్లేదు, ఏం చేయాలమ్మా అంటే ఆవిడ ఖచ్చితంగా హ్మ్. మీరు నమ్మి మీరు గనక మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఏ దేవత అయినా వారాహి అనే కాదు, మీరు మహాలక్ష్మి చేస్తున్నారా, విష్ణువుకి చేస్తున్నారా, శివుడికి చేస్తున్నారా, ఎవరికి ఏం చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. హ్మ్. ఓకే. అయితే ఇక్కడ మరి ఆఖరి 3 రోజులు ఎందుకంటారు? మొదటి 3 రోజులు అనొచ్చుగా? లేకపోతే మధ్యలో 3 మధ్యలో రోజులు అనొచ్చు. అనొచ్చు కదా! అంటే హ్మ్. ఆఖరి 3 రోజుల్లో మనకి అష్టమి, నవమి తిథులుంటాయి. ఆహా! అష్టమి తిథికి తిథి దేవతలను అని ఉంటారు. అష్టమి తిథికి పర్టిక్యులర్‌గా ఒక దేవత మీరు శుక్లపక్షానికైనా, హ్మ్. కృష్ణపక్షానికైనా నిత్య అనే దేవత ఉంటుంది. ఆ ఆహా! నిత్యాదేవి యొక్క ఆరాధన కూడా జరుగుతది అష్టమి రోజు చేసినప్పుడు. నిత్యాదేవి అనుగ్రహం ఉంటే ఏంటంటే మనకున్న ఆటంకాలు తొలగుతాయి. హ్మ్. ఏదైనా పని చేస్తున్నాం ఆటంకం తొలగుతుంది. అందుకని అష్టమి, నవమి తిథులు ఆఖరి 3 రోజుల్లో కనెక్ట్ అవుతాయి కాబట్టి ఓకే. దేవీ భాగవతంలో అమ్మవారి స్వయంగా చతుర్దశి, అష్టమి, నవమి తిథుల్లో నన్ను ప్రార్థించండి, హ్మ్. నన్ను ఆరాధించండి. ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అమ్మవారు స్వయంగా చెప్పిన తిథులవి. ఓహ్! అందుకే అమ్మవారి ఆరాధన అష్టమి, నవమిలో ప్రత్యేకంగా చేస్తారు. అష్టమి రోజు ఖచ్చితంగా చేయాలి. హుహు. ఇప్పుడంటే ఈ పూజ చేయడం వల్ల ఫలితమైతే వస్తుంది గానీ, ఇప్పుడు ఇది నవరాత్రుల విధానం. అంటే అవును. మనకి ఈ 9 రోజులు చేయాల్సింది 3 యాహ్! రోజులు చేస్తున్నాము అనంటే, అక్కడ రోజులు తగ్గిపోతున్నాయి గదా! పర్వాలేదంటారా? అదే అందుకే ఏం చేస్తారంటే 3 పూటలు చేస్తారు. ఓహో! 3 పూటలు 3 చేయాలి. పూటలు చేస్తారు. హుహుహు. ఇక్కడ ఏంటంటే కారణం ఏమిటి? అయ్యో! ఇప్పుడు ఆ ఫీల్ మీకు కలగాలంటే అలాగా అయ్యో! చేసుకోలేకపోతున్నానే, నాకేమో ఇలా ఆటంకం వచ్చింది అని ఎట్లా అంటే మనలో ఆ బాధ తెలియాలి. ఏదో హమ్మయ్య! 3 హ్మ్. రోజులు చేయమన్నారు కదా! 6 రోజులు హ్యాపీగానే పడుకుంటా, హ్మ్. బద్ధకిస్తా, సినిమాలకెళ్ళిపోతా. వెళ్ళడం హ్మ్. తప్పనట్లేదు. ఉండకూడదు. సినిమాకెళ్ళడమో తప్పు కాదు, ఫంక్షన్స్‌కెళ్ళడమో తప్పు కాదు. కాకపోతే మీకేంటంటే ఒక చంటి పిల్లవాడిని ఎట్లా చూసుకుంటామో, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని చూసుకున్నప్పుడు ఎట్లా చూసుకుంటామో, ఆ ఫీల్ కనెక్ట్ అవ్వాలి మీరు. హ్మ్. అది కనెక్టివిటీ లేకపోతే, దేవత ఉందనేటువంటి భావనతో మీరు చెయ్యకపోతే ఓకే. ఏమీ ఉండదండి. ఊరికే మీరేదో ఒక హోమం చేశారంటే చలిమంటేసుకున్నట్టే. హ్మ్. ఏమి యూజ్ ఉండదు. వృధా ఇంక. చలిమంట అంతే. ఒక పూజ చేశారంటే ఏదో అక్కడ అన్ని వస్తువులు పెట్టారు, మళ్ళీ తీసేసారు అంతే. అంతకు మించి ఏముండదండి. హ్మ్. అంటే ప్రతీది ఒక భావనతో చెయ్యాలి. భావనతో, భక్తి శ్రద్ధలతో చేయాలి. లేకపోతే అక్కడ ఒక పుష్పం పెట్టారు, మీరు అక్కడ పెట్టినా ఒకటే, మామూలుగా ఇక్కడ పెట్టినా ఒకటే. ఓహ్! ఒక పుష్పం పెట్టారు, గంధం రాశారు, ధూపం పెట్టారు, దీపం పెట్టారు, నైవేద్యం ఒక ఫుడ్‌ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, తీసేశారు. ఆ! అక్కడ ఎక్కడా కూడా దేవత చూస్తుంది హ్మ్. అనేటువంటిది ఉండదు. మీరు భావనతో పిలిచి అక్కడ కూర్చున్నారు. హ్మ్. మీరు ఉదాహరణకు పూజ గది ఇక్కడుంది. ఇలా నడుస్తున్నారంటే మీకు ఫీల్ అవ్వాలి. ఓహ్! అమ్మ నా వైపు చూస్తుందని. హ్మ్. అది ఏ రేంజ్‌కెళ్తుందంటే ఆఖరికి మీరు ఏ పని చేస్తున్నా సరే, అయ్యో! అమ్మో! నా వైపు చూస్తుంది, నేను చెప్పింది వింటుంది. నాకేంటి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, హ్మ్. మీరు ఎక్కడ కూడా భయపడ్డం గాని, బాధపడ్డం గాని ఉండదు. ఎందుకంటే అమ్మవారుంది నాకేంటి? కానీ ఇలా చాలా తక్కువ మందుంటారు గదా! అది ఎందుకుంటారు అంటే కంప్లీట్‌గా వాళ్ళు ఫీల్ అవ్వకపోవడం వల్ల, హ్మ్. పూర్తిగా నమ్మకపోవడం వల్ల, సొసైటీలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వడం వల్ల. ఎలా ఉంటుందంటే పక్కింట్లో ఎవరో పుల్లారావు ఉంటాడు. ఆ పుల్లారావు ఏమో పొద్దున్నే పూజ చేయడు, ఏం చేయడు, లక్షలు లక్షలు సంపాదిస్తుంటాడు. అరె! ఆయనకి లక్షలు లక్షలు వస్తున్నాయి, పూజా పునస్కారం చేసినా నాకు రావట్లేదు. హ్మ్. దానికి ఏమిటి? ఎందుకట్లా జరుగుతుంది అంటే పూర్వజన్మల్లో ఏదో మంచి కర్మ చేసి పుట్టాడు. ఓహ్! ధనయోగాలు బాగున్నాయి. అదే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. హ్మ్. అంతేగాని మరి అంటే నేనేమంటానంటే నువ్వు కంపారిజన్ ఎప్పుడు గూడా మరి ఆ పుల్లారావు నీకంటే పొట్టిగా ఉండొచ్చు. మరి నువ్వు పొడువుగా ఉండొచ్చు. హ్మ్. హ్మ్. చెప్పలేం గదా! అవును. లేపోతే నీకు మంచి భార్యొచ్చుండొచ్చు. ఆ! చాలా ఉంటాయి ఉంటాయి. డిఫరెన్సెస్. ఉంటాయి. అవును. మంచి పిల్లలు నీకున్నారు. పాపం పుల్లారావు పిల్లలకు లేదు. బాధపడుతున్నారు. ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఉంటుంది. ధనయోగం ఒకటి ఉన్నంత మాత్రం సరిపోదు. అవును. సో, ఏంటంటే అందుకే మనకు అష్టలక్ష్ములు అంటారు. హ్మ్. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి ఇట్లా చాలా ఉన్నాయి. అవును. కాబట్టి ఇవన్నీ లక్ష్ములున్నాయని ఆలోచించాలి గానీ, అయ్యో! పక్కింటోడు పూజ చేయకపోయినా వస్తున్నాయి, మనం పూజలు చేసినా రావట్లేదేమిటి? ఇది పోల్చుకోవటం. ఎక్కువగా నెగెటివ్ చేయకూడదు. హ్మ్. ఎప్పుడు కూడా ఉన్నంత దాంట్లో హ్యాపీగా ఉన్నామా మనం? ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచామా? హ్మ్. అది మెయిన్ కాన్సెప్ట్. అంటే పక్కనోడు పూజ చేస్తే చూసి మనం పూజ చేయాలనుకోవడం మంచి ఆలోచనే గానీ, వాడికి పూజ చేస్తే ఏదో అయ్యింది గాబట్టి నేను చేస్తా అనుకోవడం మంచి ఆలోచన కాదేమో గదా! అస్సలు కాదు. మీరు మంచి హ్మ్. పాయింట్ చెప్పారు. ఎందుకంటే, అవును. ఇక్కడ అసలు పూజ ఎందుకు చేస్తున్నాము? పూర్వజన్మ వైభవాన్ని ఆహ్, మళ్ళీ ఇస్తుంది అంటారు పూజ అంటే. హ్మ్. పూర్వజన్మ వైభవాన్ని అందించేది పూజ. ఆ! కృతజ్ఞతా భావన. అరే! భూమిని రక్షించాడయ్యా వరాహమూర్తి. ఆవిడ యొక్క శక్తి వారాహి. ఆ! ఆ శక్తిని పూజిస్తున్నా.
ఇప్పుడు ఒక సీఎం దగ్గరికి వెళ్తారు, లేకపోతే పీఎం దగ్గరికి వెళ్తారు. ఉమ్, ఫీల్ ఎలా ఉంటుంది మీకు చెప్పండి? అయ్యో! ఉమ్, నేను వెళ్ళాను, నేను సెల్ఫీ దిగాను. ఆయన దగ్గరికి వెళ్ళా, ఇద్దరం కలిసి టీ తాగాము. ఉమ్, అడిగిండ్రు మీ ఛానల్ ఎట్లా ఉందని, మీ యాంకరింగ్స్ చాలా బాగుంటాయని మీరు అన్నారు అనుకోండి సీఎం గారు. మీరు ఏదో ఉమ్, సీఎం మీరు యాంకరింగ్ చేశారు ఆ, అన్నారు. వెంటనే ఆ ఫీల్ ఉంటుంది చూసారా? అవును, అట్లా ఫీల్ ఉండాలంటున్నాం. ఒక ఆలయంలోకి వెళ్ళాము. అబ్బా! అమ్మవారికి ఏం అలంకరణ చేశారు. ఏముంది కదా అమ్మవారు. అవును, ఇంట్లో పూజ చేసుకుని అబ్బా! ఎంత బాగా పూజ చేసుకున్నాను. ఆ ఫీల్‌తో మీరు పూజ చేసుకోండి అంటున్నా. ఉమ్, చాలా ప్రశాంతంగా చేసుకున్నా. ఫోన్ ఆపేయాలని చెప్తానయితే. పూజ చేసుకున్నప్పుడు ఫోన్ పక్కన పడేసేయండి. సైలెంట్ మోడ్‌లో పక్కన కూడా పెట్టుకోకండి. ఆ, పక్కన పెట్టుకొని మాటి మాటి దాన్ని చూడాలనిపిస్తది. చూడాల్సి ఎవడో వస్తుంది. ఫోన్ చేశాడు, అవును, వీడెందుకు ఫోన్ చేశాడని మీ ఆలోచన వెళ్ళిపోతుంది. అవును, ఎవరో మెసేజ్ చేశారు ఓపెన్ చేయాలంటే పూజ చేస్తున్నాం కదా! తీరా ఓపెన్ చేసాక ఆ కాన్వర్జేషన్‌లోకి వెళ్ళిపోతారు. అవును, పూజ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అసలు చేయకూడదమ్మా అది. ఉమ్, మీరు పూజ చేస్తున్నారా? లేకపోతే ఇంకేం చేస్తున్నారు అక్కడ అసలు? అంటే అది ఫార్మాలిటీ అంతే ఆడ. మీరన్నట్టు కరెక్టే. ఉమ్, అసలు దేవత వచ్చి కూర్చుంటే మీరు ఆవిడకి పూజ చేస్తున్నారు. ఇది మైండ్‌లో పెట్టుకోవాలి. దేవత అక్కడికొచ్చింది మీరు పిలవగానే. ఇంకోటేంటి చాలామంది ఏంటంటే ఆవాహనం చేసే మంత్రం ఒకటుంటుంది. ఉమ్, ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేశారంటే ఉమ్, ఆయుధ సహిత అష్టదిక్పాలక, అష్టమాతృక అని ఒక దీంతో చేస్తారు ప్రాణప్రతిష్ఠ. అంటే ఆయుధాలతో సహితం అష్టమాతృక, అష్టదేవతలతో సహితం వస్తుంది అమ్మవారు అక్కడ. ఉమ్, వచ్చింది అన్నప్పుడు మీరు ఎంత అలర్ట్‌గా ఉండాలంటే అంత అలర్ట్‌గా ఉండాలి. అమ్మ వచ్చిందిరా ఇంకా. ఆ, మనం చాలా భక్తితో, శ్రద్ధతో చేసి ఆవిడకి మళ్ళీ ఆఖరిలో మనం చెప్పుకుంటాం ఏదైనా తప్పు. తప్పు చేస్తే. మనుషులం కదా, ఏదో తప్పిదం జరిగి ఉంటుంది తెలుసో తెలియకో. అవును. క్షమించమ్మా అని క్షమాపణ కోరుకోవాలి. ఉమ్, క్షమిస్తుంది అమ్మవారి యొక్క తత్వమే అంత. తల్లి కదా! అవును, ఈ తల్లి అనే ఫీలింగ్ పెరగాలి అమ్మవారికి చేసేటప్పుడు. తల్లి అనే ఫీలింగ్ పెరగకుండా ఏదో బొమ్మకి చేస్తున్నాను, ఉమ్, అదో దేవత కాదు అసలు. ఫస్ట్ అసలు దేవత అనే కాన్సెప్ట్ కాదు. ఆ, తల్లి అంతే. మదర్ అనే భావంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఉమ్. అంటే మనం అమ్మకు సేవ చేస్తున్నాం అనే భావనతో పూజ చేయకపోయినా కూడా అలాంటి కార్యక్రమాలు చేసినా ఆటోమేటిక్‌గా ఫలితం ఉంటుంది. చేస్తాం. ఇంక ఇప్పుడు అమ్మకి ఏమేం చేస్తాం? ఫుడ్ పెడతాము. ఉమ్, అమ్మ ఇది తిను అంటాము. లేకపోతే అమ్మకి ఏదైనా బట్టలు కొనిస్తాము. అమ్మ అవును, రూమ్ నీట్‌గా ఉండాలని చూసుకుంటాం. పూజ నీట్‌గా ఉండేలా చూసుకుంటాం. అవును. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.